ఆ తర్వాత కూడా ఉంది. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. పవిత్ర, స్టెల్లా. ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదా? ఇంగ్లీష్ ఫాంట్ కొద్దిగా డిఫరెంట్, కర్సివ్ ఫాంట్ అయ్యేసరికి రివర్స్ లో పడింది. ఓకే అన్న, నేను మీకు పంపిస్తానన్నా, మీరు షేర్ చేస్తారా? అది మిర్రర్ లో పడింది అన్నది. మిర్రర్ ఇమేజ్ లా వచ్చిందా? ఫాంటే అంత అన్న, ఇబ్బంది ఏం లేదండి. ఫాంటే అంత ఉంది. ఫాంటే అంత, ఫాంటే అలాగా. పిల్లలు తెలియట్లేదా అది? 4 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు, ట్రై చేయండి. ఆల్రెడీ రైజ్ హ్యాండ్ చేశారు సింధూరా వీళ్ళు. ఓకే అన్న. ఫస్ట్ మా షైని ఫస్ట్ ఎవరు రైజ్ హ్యాండ్ చేశారు? అన్న ఇక్కడ పవిత్ర, స్టెల్లా అనుందన్న. ఓకే సరే, వాళ్ళు పవిత్ర చెప్పండి అమ్మా, మీ వాయిస్ వినపట్లేదు. హలో, వినిపించట్లేదు రా. ఏదో వైర్ పెడుతున్నట్టున్నారు. ఇంకెవరైనా చెప్పండి, లైక్ సింధూరా. I am the light of the world. Yes, very good, correct answer. ఇంకొకటి షేర్ చేస్తాను. బిగినర్స్ అన్న, ఇది కరెక్ట్ గానే వచ్చిందా అన్న? ఇది బాగుంది. అక్క ఆల్రెడీ సెట్ చేసా ఉంది అక్క అది. ఓకే 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 ఇలా సెట్ చేసింది. బిగినర్స్ కదా? బిగినర్స్ అన్న, అంటే జూనియర్స్ వీళ్ళు కూడా రైజ్ హ్యాండ్ చేశారు. నాన్న జూనియర్స్ కాదు, బిగినర్స్. జాయ్ చెప్తావా? సువీనా హ్యాండ్ రైజ్ చేసింది. సువీనా చెప్పరా. తర్వాత షైనీ సూజన్. షైనీ సూజన్. షైనీ సూజన్ చెప్పనా నా ఆన్సర్? సువీనా జువెల్ మెల్కి సరకా. షైనీ సూజన్ నువ్వు అన్మ్యూట్ చేసుకోమ్మా. సరే సువీనా, నువ్వు అన్మ్యూట్ చేసుకో. We love because first he loved us. Wow, very good. Very good. నెక్స్ట్ సరే, ఎవరికి వస్తే వాళ్ళు చెప్పేసేయండి, ఫాస్ట్ గా అయిపోతుంది అప్పుడు. ఓకేనా? అది బెస్ట్. నేను ప్రైమరీ అనుకున్నా, ప్రైమరీ వాళ్ళు ఎవరైనా వస్తే ట్రై చేయండి. ప్రైమరీ అక్క ప్రైమరీ వాళ్ళు చెప్తారు అక్క, పిల్లలు చెప్తారు చక్కగా ఫాస్ట్ గా. నాన్న చెప్తారుగా, చెప్పండి నాన్న. ఇది ప్రైమరీ వాళ్ళు. ఎవరైనా పర్లేదు చెప్పండి. నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అక్క. షైనీ అక్క, నీకు ఒకసారి వాట్సాప్ చేశాను చూడు, అది నీకు షేర్ చేయగలవేమో.
జోయల్ మిల్క్ సదస్. చెప్పండి. Blessed are the pure. Anna? Blessed are the pure, for they shall see God. Blessed are the Blessed are the pure, for they will see God. ఓకే. పాల్ అని ఉన్నాడా? పాల్ ద షూటర్. రాలేదు అనుకుంటా. పాల్ అన్న షేర్ చేస్తాడు, ఒక్క నిమిషం. అప్పుడు ఫాంట్ కరెక్ట్ గా ఉంటది. పాల్ ప్రఫుల్. ఓకే అక్క. ప్రైమరీ ఇది సెకండ్ ఇది. Blessed are the pure. సార్ స్టాప్ చేస్తారా? చేస్తా. ఆపేసానమ్మా. సెకండ్ ఇది. ఇదే ముందుదా అక్క? ఇదే ఇదే పాల్ చెప్పేశారుగా. ఇదేరా ఇది చెప్పేశారు. ఓకే ప్రైమరీ. ప్రైమరీలో ఎవరు చెప్పరా? దానా ఇది మీ మెమరీ వర్స్, ప్రైమరీ వాళ్ళ మెమరీ వర్స్ ఇది. అవ్వా ఎవ్రీ వీక్ హోంవర్క్ అంతా మోసమేనా? అయితే అందరు చూసి రాస్తున్నారా? ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు భవ్య, పవిత్ర, అక్షయ, తెల్లా, ఫాతిమక్క, గ్లోరీ ఎక్కడా మీరందరూ? ప్రైమరీ ఒక్కళ్ళు లేరా? జోయల్ మిల్క్ సదత్ రైట్ హ్యాండ్ చేశాడు. జోయల్ అండ్ మిల్క్ సదత్. మీరు చెప్పండి నా ఆన్సర్. జోయల్ అండ్ మిల్క్ సదత్. ఓకే. టీచర్స్ ఎవరైనా ట్రై చేస్తారా? టీచర్స్ అనంత్ విల్ యూ షేర్ ద స్క్రీన్ ఇన్ ఇంగ్లీష్ అంట. మా పిల్లలకి తెలుగు అర్థం కావట్లేదు అక్క, అందుకే పాపం చెప్పలేకపోయారు, లేకపోతే చెప్పే వాళ్ళపోయారు. గ్లోరీ శ్రేష్ఠ గ్లోరీ వాళ్ళు రైట్ హ్యాండ్ చేశారు, అన్మ్యూట్ చేశాను. చెప్పండి అమ్మా. శ్రేష్ఠ గ్లోరీ. ప్రైమరీ గర్ల్స్ అండ్ బాయ్స్ సెకండ్ లెసన్ అన్నది చెప్పాను కదా నేను. ప్రైమరీ బాయ్స్ అండ్ గర్ల్స్. యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. వెరీ గుడ్. ఆల్మోస్ట్ ట్రైడ్ రా. వెరీ గుడ్. కాకపోతే కొన్ని స్లైడ్ చేంజెస్ ఉన్నాయి. లైక్ పాల్ ప్రొఫైల్ నెక్స్ట్ స్లైడ్. ఇది కూడా ప్రైమరీ ఇంగ్లీష్ లో పెట్టండి అక్క, పాపం పిల్లలకు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ లో కూడా పెట్టండి. ఇంగ్లీష్ లో కూడా పెట్టనా? ఓకే, ఇది ట్రై చేయండి. ఓకే అక్షయ రైస్ హర్ హ్యాండ్ అక్క. అక్షయానా? అక్షయ చెప్పు నాన్న. అన్మ్యూట్ చేసుకొని చెప్పు అక్షయ. రిసి ప్రైజ్ రిసి కూడా చెప్పు అక్షయ. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఓ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారా. ఓకే
Akshaya, you can type there. అక్క నేను చెప్తున్నాను అక్క జోయల్ ని. చెప్పు అన్న జోయల్ చెప్పు. ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అక్క కొత్త వాళ్ళకి. సరే జోయల్ ఒక్క అక్క నిమిషం చాలా నాకు మంది నమ్రత హ్యాండ్ రైజ్ చేసింది కొత్త వాళ్ళు. ఓకే భవ్య హ్యాండ్ రైజ్ చేసింది. అక్క వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా చెప్పు. అక్షయ చెప్పు. Do not judge or you will be judged too. Do not judge or you too will be judged. Okay, very good. Next. Very good. All profile, next slide. అక్క నేను చెప్పొచ్చా? చెప్పు కీర్తి జాయ్సీ చెప్పురా. It is more to be blessed than to receive. It is more to be blessed. కాదు మళ్ళీ ఒకసారి చూడు. అక్క హ్యాండ్ రైజ్ చేశారు కొంతమంది. భవ్య కీర్తి భవ్య. It is blessed. భవ్య హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. భవ్య చెప్పురా. అది నాకు అది చేశాను. చెప్పమ్మా. నేను చెప్తాను. ఎవరు? దీవెన చెప్పు. It is blessed to give more than to receive. It is blessed To give more than to receive. కాదు, రాంగ్. అక్క నేను చెప్పొచ్చా? ట్రై చేయి, నువ్వు ట్రై చేయి. It is more to be blessed than to give. Wrong answer. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. ప్రైజ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి అక్క. వాళ్ళ బాబా హ్యాండ్ రైజ్ చేశారు. ప్రైజ్ ఇచ్చి అన్మ్యూట్ చేసుకోండి రా. అన్న ఉంచండి. ప్రైజ్ ఇచ్చి అన్మ్యూట్ చేసుకోండి. It is more to give than to be blessed. No. రాంగ్. నెక్స్ట్. జోయల్ మెల్కి సార్ కింద నుంచి హ్యాండ్ రైజ్ చేసే ఉంచారు అక్క పాపం వాళ్ళు. సరే నేను ఆన్సర్ చెప్పేనా? అయిపోయిందా? నేను ఆన్సర్ టీచర్స్ చెప్తారు. టీచర్స్ ఎవరైనా చెప్పండి. చెప్తున్నాను. అక్క లాస్ట్ ట్రై అక్క. లాస్ట్ ట్రై చెప్పురా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా It is more to give than to bless. కాదు ఆన్సర్ నేను చెప్తున్నా వినండి. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళన్నా. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఉన్నది పెట్టేసే. ఇంగ్లీష్ ఇది చెప్పండి. లేకపోతే సరే ఇంగ్లీష్కి వెళ్ళిపో. యా ఓకే. ఇది ఉంచున్నాను. నిన్ను పొరుగు వారిని ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. నీ మళ్ళీ చెప్పు. ఓకే. నిన్ను వలే నీ పొరుగు వారి. రైట్ నానా. నెక్స్ట్ ది ఆల్. నెక్స్ట్ రైట్. ఇది చెప్పండి. సీనియర్స్ ట్రై చేయాలి. సీనియర్స్ గ్లోరీ వాళ్ళు చెప్పారు అక్క. వాళ్ళకి వాయిస్ రాయట్లేదు అనుకుంటా. చెప్పారు. యా ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి గాడ్లీ. వెరీ గుడ్ గ్లోరీ అండ్ సుజేష్.
నెక్స్ట్ వన్. ఈ రోజు స్పెషల్ ఏంటి? ఫ్రెండ్షిప్ డే కదా, సో ఆ ఫ్రెండ్షిప్ సంబంధించింది ఒకటి పెట్టాను చూడండి. A close gossip separates friends. క్లోజ్. ఏ గాసిప్ సెపరేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్. గ్లోరీ అండ్ సుజేష్ మళ్ళీ చెప్పారు అక్క. అదే నాన్న, క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఎస్ దట్ ఈస్ కరెక్ట్. ఎప్పుడు గాసిపింగ్ చేయకూడదు. గాసిపింగ్ చేస్తే క్లోజ్ ఫ్రెండ్స్ మనకి ఎవరు ఉండరు. ఓకేనా? రైట్. తెలుగులో చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని, అవి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వన్ ఫాల్ అన్నా. ఇది సీనియర్స్ బాగా ట్రై చేయొచ్చు. ఇది సీనియర్స్ కి, ఇది ఇట్ ఈస్ ఫర్ సీనియర్స్. సంతోష్. అదిగో కవర్ అక్కడికి వెళ్ళింది. నేను చెప్పిన ఆన్సర్ టైం అయిపోతుంది. నేను చెప్పిన ఆన్సర్ షల్ ఐ టెల్? అక్క నేను చెప్తున్నాను. చెప్పు. నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపము లేకుండా చేయుము. కరెక్టే, కాకపోతే దానికి మోడిఫికేషన్ ఏంటంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. ఓకే, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ లాస్ట్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. మీరే ట్రై చేయాలి. యా, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సీనియర్ క్లాస్ వాళ్ళు సీనియర్స్ ట్రై చేయండి నాన్న. మళ్ళీ ఇది కూడా జోయల్ అండ్ మిల్క్ సదక్కే చెప్తారట. జోయల్ చెప్పు. మాకు అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. వెరీ గుడ్. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కాదు. సో మనకు అన్ని చేయొచ్చు. అన్ని చేయడానికి దేవుడు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చాడు, కానీ మనం అన్ని చేసేవి కాదనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న వర్సెస్. మీ మెమరీ వర్సెస్ కొన్ని ఉన్నాయి, రిమైనింగ్ వర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకేనా పిల్లలు? సో ఈ వీక్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది జోయల్ అండ్ మిల్క్ సదక్. కంగ్రాచులేషన్స్. అండ్ మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తాను మీకు, మీ ఇద్దరికి, జోయల్ అండ్ మిల్క్ సదస్ కి ఇద్దరికి ప్రైజ్ ఇస్తా. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. ఓకే అన్న. షైనీ రోజ్, షైనక్క. ఓకే అక్క, ఇప్పుడు ఫాలో నా వీడియో, మనకి ఈ వీడియో చూసి Hakim! Hakim! That is my Atuk. Always making sure I get to school on time.
My Ato likes to help people. And it seems like everyone is his friend. He always notices when someone needs help. He says that giving to others makes us a better person. Baik, jalan cik. Sekolah. Okey. Good morning, class. Take out your math textbooks and turn to page 27. Today we're going to be doing fractions, which is very, very important. So I want all of you to listen to me very carefully today. Okay? Hakim? Okay. Pay attention. Okay. I guess Ato is why I started noticing people too. Assalamualaikum warahmatullahi. $1, $2, $3, $4. Sometimes my Ato does strange things. Enggak. Apa hal? Belum habis lagi. But it is always to help other people. Cuba try ni bang. Mudah-mudahan boleh. Pelan. Pelan-pelan. Tengok. Kan boleh. Alamak. Kan kita jalan dulu lah. Dia budak-budak ke sekolah. Balik game. Menunya tu angkat. So, ini kasih lu pakai. Kontak taruh banyak bagus sekarang. I guess he likes making others smile. Jadi lu sini tak sakit. Bye-bye. Bye-bye. Okay, good morning, class. Okay, everybody sit down and take out your math textbooks. Turn to page 40, okay? See me after class. Guys, wait for me. Sorry. We were talking about the math test just now. I don't know if I can ever be like Ato. Tunggu. Mana? Tunggu. Khairul! What you want? I bought for you something. Yes. What's this? Oh yeah, I forgot to write something.
Thank you, Akim. But I think I'm starting to understand why Ato does what he does. ఓకే పిల్లలు, వీడియో చూసాం కదా. మనం కూడా ఆ అబ్బాయి వాళ్ళు ఏం చేశాడు, వేరే వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నాడు? వాళ్ళ డాడీ హెల్ప్ చేయడం చూసి వాళ్ళ డాడీ అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ లా భావిస్తాడు. కాబట్టి తను ఏమనుకున్నాడు, ఆ స్పేస్ వారియర్స్ అనే బొమ్మ కొనుక్కుందాం అనుకున్నాడు కదా. అదేం కొనుక్కోకుండా ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ టెక్స్ట్ బుక్ చినిగిపోయిందని చెప్పి వాళ్ళ టీచర్ అరిసిందని చెప్పి ఆ అబ్బాయికి కొత్త టెక్స్ట్ బుక్ కొనిపించాడు అనమాట. మనం బీడేస్ కి ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇస్తా ఉంటాం కదా, అలానే మనం మన ఎట్లా ఎవరన్నా హెల్ప్ చేస్తే అది నిజమైన గిఫ్ట్ అన్నమాట. మన ఫ్రెండ్స్ కి బర్త్డేస్ గిఫ్ట్స్ అలా కాకుండా ఎవరన్నా నీడీ పీపుల్ కి హెల్ప్ చేయడం అనేది నిజమైన గిఫ్ట్. తీసుకోవడమే కాదు, ఇవ్వడం అనేది కూడా గిఫ్ట్. ఓకే అన్న. ఓకే షైన్. నాన్న అర్థమైందా అందరికి? ఏం చెప్పాడు పవన్ అన్న, ఏం చెప్పాడు అర్థమైందా మీకు? ఎవరైనా చెప్తారా నాకు? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు చెప్పరా? ఎవరికి ఏం అర్థం కాలేదా? కీర్తి జాయిస్ చెప్తా అమ్మా. సంతోష్ చెప్తావా? అక్షయనా? మెల్కిసెదెక్. అక్క ఇందాక మెమరీ వర్స్ దే అక్క. ఇట్ ఈస్ మోర్ టు బి బ్లెస్డ్ దాన్ టు రిసీవ్. ఓకే, వెరీ గుడ్. ఎస్, ఇంకా ఎవరైనా చెప్తారా? వేరే క్లాసెస్ నుండి. ఓకే, మీకు అర్థమైంది కదా అసలు మీనింగ్ ఏంటో? అర్థమైంది కదా అందరికి? ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు రిసీవ్ దాన్ టు ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్, రైట్? మనం ఇవ్వడం అనేది నిజమైన అదే గ్రేటెస్ట్ థింగ్ దాన్ టు రిసీవ్. ఓకే, మనం కూడా ఇతరులకు హెల్ప్ చేయడం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ సెషన్ కి వచ్చేసాం మనం. ఓవర్ టు సుజిత అక్క. సుజిత అక్క, నాన్న అందరూ ఎందుకు ఆఫ్ చేశారు? వీడియోస్ ఆన్ చేయండి. వినిపిస్తుందా నాన్న అందరికి? అన్న వినిపిస్తుందా నాన్న? అన్నా నాది వినిపిస్తుంది అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా ఎవరైనా? అసలు నేను ఎప్పుడో చూసాను. అందరూ బుద్ధిగా ఉన్నారు, చక్కగా అందరూ పెద్దగా అయిపోయారు, పెద్ద గ్రోన్ అప్ అయిపోయారు పిల్లలు అందరూ. ఫేసెస్ మారిపోయినాయి. ఓహో, ఈ అమ్మాయి అట్లనా ఇట్లనా అన్నట్లు. ఓకే, తిన ఆ పాప కదా, తిను ఈ పాప కదా అన్నట్లు జ్ఞాపకం వస్తుంది అనమాట. సరే, మరైతే మీరందరూ కూడా అంటే ఇప్పటి వరకు మీరు మిషనరీ స్టోరీస్ విన్నారు కదా. ఎవరెవరు మిషనరీ స్టోరీస్ పేర్లు ఏమైనా గుర్తుంటే ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసేసి ఐ మీన్ మిషనరీ స్టోరీ ఏం విన్నారో చెప్పండి. 1, 2, 3 అట్లా చెప్పండి. రెడీనా? ఎవరు నాన్న ఎవరు చెప్పట్లే? మిషనరీ స్టోరీస్ ఎవరి గురించి నేర్చుకున్నారు డ్యూరింగ్ దిస్ లాక్డౌన్? హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. విలియం కేరీ అంట ఫ్రమ్ పవిత్ర అండ్ స్టెల్లా. సో నైస్, క్లాప్స్ అందరూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1000. ఓకే, నెక్స్ట్ ఇంకెవరి గురించి నేర్చుకున్నారు చక్కగా? ఇందాక వాళ్ళు హ్యాండ్ రైజెస్ దీంట్లో పెట్టారు మెసేజ్. ఐ డోంట్ నో ఈ వర్డ్స్ ఏమంటారా. ఇంకొకటి చెప్పండి, నేను స్టార్ట్ చేస్తా. మంచి స్టోరీ చెప్తా. పాప మీకు ఎప్పుడు బోరింగ్ లాగా మిషనరీ స్టోరీ కాదు, ఒక చిన్న 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 పార్ట్ గురించి చెప్తా. ఒక చిన్న థింగ్ గురించి, థామస్ గురించి కూడా నేర్చుకున్నారంట. ఓకే, మళ్ళీ క్లాస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1000. సో మీ అందరికి క్రాస్ తెలుసు కదా. క్రాస్
క్రాస్ తెలుసు అని నేను అనుకుంటున్నాను. శామ్యూల్ మోరిస్ ఫ్రమ్ గ్రేస్. శామ్యూల్ మోరిస్ గురించి కూడా నేర్చుకున్నాము. మళ్ళా ఓకే క్లాస్ అందరికి, పిల్లలందరూ చక్కగా నేర్చుకున్నారు. సో నైస్ అండ్ ప్రైజ్ గాడ్. ఓకే, ఇప్పుడు నేను మనకి క్రాస్ గురించి తెలుసు కదా, క్రాస్ గురించి తెలుసు కదా. రెండో మన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు అనమాట. మర్చిపోయాను, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పిల్లలందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు చాలా సంతోషంగా ఉంది, పిల్లలందరినీ చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది అసలు. ఇంకోటి ఏంటంటే, మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అవ్వాలి. యేసయ్య మాత్రమే మన బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. మనం అన్ని చెప్పేసేసుకోవాలి, అన్ని లోపల ఏం పెట్టుకోకూడదు. యేసయ్య నేను ఆ తప్పు చేస్తాను నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేస్తాను నన్ను క్షమించు, నేను మమ్మీతో మాట వినలేదు ప్రభు. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని మన ఫ్రెండ్ తో ఎట్లా మాట్లాడుకుంటామో అంతకంటే క్లోజ్ గా మనం యేసయ్యతో అన్ని చెప్తా ఉండాలన్నమాట. నేను ఈ రోజు ఒక చిన్న నెయిల్ గురించి చెప్తా. నెయిల్ అంటే ఇప్పుడు మనం క్రాస్ గురించి చెప్పుకున్నాం కదా, చిన్న నెయిల్ అంటే దాని గురించి చెప్తా. ఒక ఆయన జీవితంలో నెయిల్ చాలా ఒక కీ రోల్ ప్లేస్ చేస్తుంది అనమాట. ఓకేనా? అంతకన్నా ముందు మనం చిన్న ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే. మా ప్రేమగల తండ్రి, దయగల రక్షక, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇంత చిన్న బిడ్డల మధ్య ప్రభా తండ్రి నేను మళ్ళీ తిరిగి మాట్లాడడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా మాటలు కాదు ప్రభా, కేవలం నీ మాటలు, నీ బలమైన వాక్కునైనా తండ్రి వెళ్ళగలడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. బిడ్డల హృదయాల్లోనైనా ఈ మాటలు నాటబడడానికి సహాయం చేయండి. మీరే తోడైంది నడిపించండి. ఏ టెక్నికల్ ఇష్యూస్ ఏమి రాకుండా సహాయం చేయండి. ప్రతి విధమైన అపవాది సంబంధమైన అంధకార శక్తులను యేసునామములో బంధిస్తురమని బ్రతిమలాడుకుంటూ మీరే తోడుగా ఉండి నడిపించమని నన్ను శిలోచాత్మ మరుగు చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే నాన్న, నేను కొన్ని నేమ్స్ చెప్తాను. హ్యూబర్ట్ మిచెల్ అన్నమాట. హ్యూబర్ట్ నిమిషం. హ్యూబర్ట్ మిచెల్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా చిన్నప్పటి నుండి చాలా ప్రేయర్ఫుల్ గా అలా ఉంటారు అన్నమాట. అయితే అలా ప్రేయర్ఫుల్ గా ఉంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య అన్నమాట. అయితే ఏమైందంటే చిన్నప్పటి నుంచి ప్రేయర్ చేసుకుంటున్నారు. యేసయ్య నేను అది చేశాను ప్రభా, నన్ను క్షమించు. చిన్న వయసులోనే యేసయ్య నువ్వు నా హృదయంలోకి రావా, యేసయ్య నా హృదయంలో నువ్వు ఆక్యుపై చేసేవా యేసయ్య అని చెప్పి చక్కగా ప్రేయర్ చేసుకుంటా, వాక్యం చదువుకుంటూ. అట్ ది సేమ్ టైం ఆయన ఏంటి ప్రభా, నేనేం చేయాలి ప్రభా, నీ కొరకు ఏం చేయాలి, వద్దాక ప్రభా తండ్రి బాగా చదివేస్తున్నాను, ఇక ఎంతసేపు ఉద్యోగం చేసి ఏమన్నా సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు ప్రభా, నాకు నీ సేవ చేయాలండి, నేనేం చేయాలి ప్రభా అని అడిగినప్పుడు 23 years ఏజ్ లో హ్యూబర్ట్ మిచెల్ అన్నతనికి ఒక కాలింగ్ వస్తుంది అనమాట. అంటే దేవుడి దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఏమని పిలుపు వస్తుంది అంటే, నాన్న హ్యూబర్ట్ మిచెల్, నువ్వు నా ప్రజలు కొంతమంది ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. సుమత్రా ఐలాండ్ అంటే సుమత్రా దీవులు అవి ఎక్కడున్నాయి అంటే ఇండోనేషియాలో ఉన్నాయి, అక్కడికి నువ్వు వెళ్ళాలి అని చెప్తాడనమాట. మన హ్యూబర్ట్ మిచెల్ ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు కదా నాన్న. అందుకని హ్యూబర్ట్ మిచెల్ వాళ్ళ మిస్సెస్ హెలెన్ ఇద్దరు కలిసి, ఇదిగో ఫోటోలో కనిపిస్తుంది చూసారా, ఎంత దారుణమైన అడవుల్లో వెళ్ళారనమాట. ఎంత చీకటైన అడవులో అవి. అసలు పురుగు వెళ్ళినా భయంకరంగా అనిపించేది సౌండ్. ఎప్పుడు వర్షం పడతా ఉండేది. పగలు 12 o'clock అయినా 1 o'clock అయినా చీకటిగా అట్లాగా అసలు తెలియకుండా ఉన్నట్లు వెళ్ళేది. అయితే ఏం చేశాడంటే మన హ్యూబర్ట్ మిచెల్ ఆ సుమత్రా దీవులకు వెళ్ళిపోయాడు. సుమత్రా దీవులకు వెళ్ళిపోయిన తర్వాత ఒక అతన్ని సహాయం తీసుకున్నాడు అనమాట. మనం ఇక్కడ హ్యాట్ పెట్టుకున్నాడు కదా, ఆయన బ్యాగ్ వేసుకుని ఉన్నాడు కదా, ఈయన ఎవరంటే మన హ్యూబర్ట్ మిచెల్. ఆయన ఈ సుమత్రా ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతే ఈ అడవులన్నీ ఇలా ఉన్నాయి కదా, మరి మనుషులేం కనిపించట్లేదే, మనుషుల దగ్గరికి వెళ్ళాలి కదా అంటే వాళ్ళకి దారి లేదన్నమాట. దారి లేకపోయేసరికి ఈ ఫోటో చూసారా, దారి ఉందా ఏమన్నా, దారి ఏమి లేదు. అది గుదుగుదుగుదు ఆ చివర ఎక్కడో ఒక కొండ దగ్గర ఒక మనుషులు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకని వే క్రియేట్ చేసుకోవడానికి ఏం చేశాడంటే ఆయన హ్యూబర్ట్ మిచెల్ ఒక అతని సహాయం తీసుకొని, అంటే గైడ్ అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో గైడ్ అనుకోండి,
ఆయన సహాయం తీసుకుంటా అంత చెట్లు చూసారా నరుక్కుంటా ఆయన చేతిలో కత్తుంది కదా, ఆయన చేతిలో కత్తుంది. తర్వాత ఈ ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతిలో కూడా ఏదో ఉంది ఇన్స్ట్రుమెంట్, మనకు తెలియట్లేదు. సో అవన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అదిగో ఆ వైట్ ఏరియాతో కనిపిస్తుంది చూసారా, వైట్ ఏరియా అసలు మీకు కనిపిస్తుందా లేదా, అక్కడికి ఒక ఏరియాలోకి వెళ్ళిపోయారు. దాన్ని ఏమంటారు అంటే కూబు అని అంటారు అనమాట. నేను ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరెవరు అన్ని రాసుకోండి. మన ఫస్ట్ హీరో పేరు ఏంటంటే హ్యూబర్ట్ మిచెల్. ఏం పేరంటే హ్యూబర్ట్ మిచెల్. అతను 23 years ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, సుమత్రా ఐలాండ్ లోకి వెళ్ళాడు. సుమత్రా ఐలాండ్ లోకి ఎందుకు వెళ్ళాడు అంటే దేవుని యొక్క పిలుపును బట్టి ఆయన సుమత్రా ఐలాండ్ లోకి వెళ్ళాడు. ఈయనకి ఒక థాట్ వస్తుందన్నమాట, ఇవన్నీ పాపం కొట్టుకుంటా వెళ్తానే ఉన్నారు, ఒక చెట్టు బట్టి ఒక చెట్టు, మళ్ళా ఒక అడుగు వేయగానే మళ్ళీ ఇంకో చెట్టు, మళ్ళీ ఇంకో అడుగు వేయగానే ఇంకా 4-5 చెట్లు ఎదురొస్తున్నాయి. అవన్నీ బాగా అలసిపోయి, ప్రభా అసలు నన్ను నువ్వేనా పిలుచుకున్నావు, అసలు ఏం ప్రభా ఇదంతా, అసలు మనుషులు ఉన్నారంటావా ప్రభా, నేను అసలు సేవ చేయగలనంటావా, వాళ్ళకి సువార్త చెప్పగలనంటావా అంటే ఇవన్నీ ఏం ప్రభా, ఇక్కడ అన్ని చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఎలా ప్రభా అని అనుకుంటా వెళ్తున్నాడు అనమాట. అయితే ఆయన దేవుని వాక్యం రోజు చదువుకుంటాడు కదా నాన్న, పొద్దున రాత్రి మధ్యాహ్నము చక్కగా దేవుని వాక్యం చదువుకుంటా ఉంటుంటే సామెతల గ్రంథంలో నుంచి ఆయనకు ఒక మాట గుర్తొస్తుంది. ఏం మాట అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని అనిపిస్తుంది. ఇదేం ప్రభా, నా స్వబుద్ధిని నేనేం ఆధారం చేసుకోలేదు కదా అనుకుంటున్నాడు అనమాట. నీ మార్గం అంతా కూడా నాకు సంపూర్ణంగా సమర్పించుకుంటే నేను నీ త్రోవలనన్నీ కూడా సరళం చేస్తాను అన్న మాట పదే వినిపిస్తుంది. వెంటనే అవునా ప్రభా నీకు వందనాలు అని చెప్పుకుంటా ముందుకు వెళ్ళిపోయేసరికి అక్కడ ఒక ఏరియాలో కనిపించింది అనమాట. కూబు అన్న పీపుల్ మధ్యలో ఉన్నాడు. ఇక కూబు అన్న పీపుల్ వీళ్ళందరూ ఏమంటారంటే కూబు ట్రైబ్స్ అంటారనమాట. కూబు అనే తెగకు చెందిన వాళ్ళు, కూబు KUBU దట్స్ ఇట్ అనమాట. సో ఇక్కడ పీపుల్ చూసారు ఎంతమంది, చాలా మంది సరౌండ్ చేసి ఉన్నారు. సడన్ గా ఏమైందంటే ఇంకా ఆయన అందరూ మిషనరీస్ లాగా కాకుండా కొత్తగా ట్రై చేస్తారు అనమాట. అందరూ ఏమంటే కొబ్బరికాయలు ఇచ్చి వాళ్ళని ముందు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళకి ముందు చాక్లెట్స్ ఇచ్చి సో అట్లా కాదు, కానీ వెళ్ళడం ఆలస్యం. ఏం చెప్పాడో తెలుసా యేసయ్య మన కొరకు వచ్చాడు. యేసయ్య ఎవరు అంటే ఆయన అద్వితీయ దేవుని యొక్క కుమారుడు, ఆయన ఏకైక కుమారుడు. వాళ్ళ యొక్క ఒకే ఒక సన్నుని నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి పంపించినప్పుడు నీ కోసం నా కోసం ఆయన సిలువలో ఆయన యొక్క ప్రాణాలను అర్పించాడు అని చెప్పాడు. అయితే ఇక్కడ చూసారా ఒక ఈత పట్టుకొని ఉన్నాడు చూసారా ఒక ఆయన అడిగాడు అనమాట. ఆయన ఏంటి హెడ్ అనమాట, హెడ్ ఆఫ్ దట్ కూబు ట్రైబ్. ఆయన పెద్ద ఆయన, ఈ పెద్ద ఆయన చిన్నగానే ఉన్నాడు కానీ ఆయన పెద్ద అనమాట వాళ్ళకి. అయితే అడిగాడు, ఈ హ్యూబర్ట్ మిచెల్ ఏం చెప్తున్నాడంటే ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో ఆయనకి మేకులతో అది చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి అని చెప్తుంటే ఆయన అందరికన్నా ముందుకు వచ్చాడు అనమాట. ముందుకు వచ్చి ఏం చెప్పాడో తెలుసా, వాట్ ఈస్ క్రాస్ అని అడిగాడు. క్రాస్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్రాస్ అని అడిగాడు. ఈయన హ్యూబర్ట్ మిచెల్కి ఏం అర్థం అవ్వాల, మంచి ఫ్లోలో ఉన్నాడు కదా నాన్న అని చెప్పి యేసయ్య ప్రాణం పెట్టాడు అది అన్ని చెప్తా ఉంటుంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వీళ్ళు, అవునా నిజమా యేసయ్య ప్రాణం పెట్టాడా అలా అడుగుతారేమో అని అనుకుంటే అందరికన్నా పెద్ద వ్యక్తి ఏమని మాట్లాడాడంటే వాట్ ఈస్ క్రాస్ అని క్వశ్చన్ అడిగాడు. అంతా కామ్ అయిపోయింది. హ్యూబర్ట్ మిచెల్కి ఏం చేయాలో అర్థం అవ్వాల. వెంటనే ఒక థాట్ వచ్చింది. ఏం థాట్ వచ్చింది, వాళ్ళందరూ చెట్లంతా నరుక్కుంటా వచ్చారు కదా, నరుక్కుంటా వచ్చేసరికి చక్కగా ఈ 2 కర్రలు తీసుకొని ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా పెట్టేసి ఈ తాడుతో వాళ్ళు కట్టేస్తారు. ఇదిగో బాబు ఇది క్రాస్, దీన్ని క్రాస్ అంటారు అని చెప్తున్నాడు అనమాట. క్రాస్ అని చెప్పిన తర్వాత ఓహో అవునా అని చెప్పాడు. అని కూబు వాళ్ళ పీపుల్ అందరు కూడా అలా రియాక్ట్ అయ్యారు. సరే అని చెప్పేసి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనమాట. ఒక ఇల్లిటరేట్ పీపుల్ అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, దే డోంట్ నో హౌ టు డ్రెస్, ఒక క్రాస్ అంటే ఏంటో తెలియలేదు, అసలు సిలువ అవి గురించిన ఆ యొక్క జ్ఞానం అట్లా ఏమీ లేకుండా ఉంది. హ్యూబర్ట్ మిచెల్ పాపం మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఇంకా అర్థం అవడానికి ఏం చేశాడంటే, ఈ హ్యూబర్ట్ మిచెల్ ఆ కింద క్రాస్ ఉంది కదా, ఇదిగో యేసయ్య ఇలాగ మన కొరకు ప్రాణం పెట్టాడు, ఈ సిలువలో ఇలాగా పడుకున్నాడు, ఈ సిలువలో ఇలాగ చేతులు 2 చేతులు చాపారు, కాళ్ళకి మేకులు కొట్టారు, తర్వాత ఈ చేతులకు కూడా మేకులు కొట్టారు అని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఇంకొక డౌట్, మనకి ఇష్టం కదా ఎవరైనా డౌట్స్ అడుగుతా ఉంటుంటే వాళ్ళు వింటున్నారని అర్థం. డౌట్లు ఎవ్వరూ అడగట్లేదు అనుకో, ఈ చెవిలో ఉండి వస్తుంది, ఈ చెవిలో ఉండి వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట. కానీ కూబు పీపుల్ అట్లా లేరు. కూబు పీపుల్ ఏమని అడుగుతున్నారంటే, బాబు చిన్న ప్రశ్న, ఇంకొక ప్రశ్న అని అడిగారు. ఇదిగో ఈయన ఎవరు అనుకుంటున్నారు? కూబు యొక్క హెడ్ అనమాట, హెడ్ ఆఫ్ దట్ కూబు ట్రైబ్. ఈయన చూసారా ఎలాగ డౌట్ గా అడుగుతున్నాడు. ఇంకో డౌట్ వచ్చింది. హ్యూబర్ట్ మిచెల్ అనుకున్నాడు ఏం క్వశ్చన్ అడుగుతాడా అని అనుకుంటున్నాడు అనమాట. అయితే ఏం డౌటో తెలుసా నాన్న, వాళ్ళ భాషలో ఏం మాట్లాడాడో తెలుసా? అప్పా పక్కో అని అడిగాడు. ఏమని అడిగాడు? మీరు అందరూ ఇది రాసుకోండి. అప్పా పక్కో, ఇది ఎలా స్పెల్ చేయాలో నాకు అర్థం అవ్వలేదు, అప్పా పక్కో అని రాశారు. ఇదేంటి అని అంటే దీనికి అర్థం ఏంటంటేనంట, వాట్ ఈజ్ మెయిల్, మేకు అంటే ఏంటి. ఇంతకుముందు ఏమని అడిగాడు? వాట్ ఈజ్ క్రాస్ అని అడిగాడు. ఇప్పుడేం అడుగుతున్నాడు? పాపం క్రాస్ అనగానే ఏం చేశాడంటే చక్కగా ఇవన్నీ చేసి చూపించాడు. తర్వాత ఇలా పడుకున్నాడని చెప్పాడు. తర్వాత మేకులు కొట్టారని అంటే మేకంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సరే, వాళ్ళ భాషలో అప్పా పక్కు అంటే వాట్ ఈజ్ నెయిల్ అని అర్థం అనమాట. ఈ హ్యూబర్ట్ మిచెల్ కి ఏమీ అర్థం అవ్వలేదు. సరే ఏముంది ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఈ హ్యూబర్ట్ మిచెల్ ఎక్కడెక్కడైనా దొరుకుద్దా, షార్ప్ నెయిల్ ఏమైనా దొరుకుద్దా అన్నట్టు చూసాడు అనమాట. ఒక చెక్క పేడు, అంటే వాళ్ళకి మొక్కలు దొరుకుతాయి కదా, మొక్కలకున్న చెక్క పేడు తీసాడు, షార్ప్ గా చేసి ఇలా గుర్చేసరికి అది చెక్క కదా, పెద్ద స్ట్రెంత్ ఉండదు కదా. అది మేకంటే ఐరన్ తో చేస్తారు కానీ చెక్క ఉండదు, ఇది స్ట్రెంత్ ఉండదు కదా. ఇక జస్ట్ ఇలా టచ్ చేయగానే తుముక్కుమని విరిగిపోయింది. అయ్యో మేక్ గురించి చూసారు, అయ్యో వీళ్ళకి మేక్ కూడా తెలీదా అనుకుంటా ఆయన ఎంతూజియాజం అంతా నీరు గారిపోయి మేక్ గురించి చాలా సేపు సెర్చ్ చేశారనమాట. తర్వాత ఆ పక్కనున్న ఆయన్ని కూడా అడిగాడు, అప్పుడు చెట్లు కొట్టడానికి హెల్ప్ చేశాడు కదా, ఆయన్ని కూడా అడిగాడు అనమాట. అడిగితే ఏమీ దొరకలేదు. ఈయన మళ్ళా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఓహో ఓకే, ఈయన మంచి ఆయన పాపం ఆ హ్యూబర్ట్ మిచెల్ ని ఏమనలేదు, అలాగా అని అన్నాడు. అయిపోయిన తర్వాత చాలా నిరుత్సాహంతో ఆయన ఇంకా భోజనం చేద్దాము అని చెప్పి కూర్చున్నాడు అనమాట. ఆయన ప్యాక్ చేసుకున్నాడు. ఈ ఐలాండ్ దగ్గరకు వచ్చేటప్పుడు కొన్ని ఇవి ప్యాక్ చేసుకుని వచ్చాడు, ఆరెంజెస్ ఇవన్నీ ప్యాక్ చేసుకుని వచ్చాడు. టెంట్లు అవన్నీ వేసుకుంటారు కదా వాళ్ళు అడవుల్లో ఉండడానికి, అట్లా అన్ని ప్యాక్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా తెచ్చుకొని తింటున్నాడు అనమాట. తింటా ఆలోచిస్తున్నాడు, ఏంటి ప్రభువా నేను చాలా ఆశగా ఉన్నాను, నాకు ఒక్క మేకు గురించి నీ క్రూసిఫిక్షన్ సిలువలో ఎంత పని చేసావో అదంతా నేను చెప్పాలి కదా, వీళ్ళకి సిలువ కార్యం చెప్పకపోతే నువ్వు ఏం చేసావో, నీ ప్రేమ ఎలాంటిదో వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రభా, నేను చెప్పాలి ప్రభా, ఏంటి ప్రభా అని చెప్పి బాగా అడుగుతా డిప్రెస్ అవుతా ఉన్నాడు అనమాట. అయితే అంత భోజనం అంతా అయిపోయేలోపు ఈలోపు ఆయనకి ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏం వాక్యం అంటే యెహోషువలో 1:9 గుర్తొచ్చింది. భయపడకుము జడియకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నిబ్బరంగా ఉండుము అని వచ్చింది. అయితే సరే ప్రభా అనుకుంటా తింటున్నాడు అనమాట. తినేసరికి అంత అయిపోయేసరికి టంగమని మోగుతుంది దాంట్లో. ఆశ్చర్యం, ఏంటది టంగమని మోగుతుంది ఏంటని చూసేసరికి నెయిల్ దొరికింది. ఎంత సర్ప్రైజ్ కదా అసలు, నెయిల్ ఏంటి తినే ఫుడ్ లో ఉందేంటి, లేదు నేనేమన్నా ప్యాక్ చేసుకోవడానికి పెట్టాను కదా వాటి వల్ల ఏమన్నా వచ్చిందా, ఇంకేంటేంటో ఆలోచిస్తున్నాడు. సరే ఏదైతే అదైంది, అబ్బా నెయిల్ మాత్రం దొరికింది. చేతిలోకి తీసుకున్నాడు ఆశగా. ఇది 3 ఇంచ్ నెయిల్, 3 అంగుళాలు ఉన్న నెయిల్ వచ్చింది. షార్ప్ గా ఉంది, ఐరన్ గా ఉంది. వెంటనే అక్కడ ఉన్న ఈ ఆరెంజెస్ అవన్నీ కూడా కొంచెం పక్కకు తోసేసి వెంటనే
కానీ ఈయనతో పాటు ఒక ఆయన ఉన్నాడు కదా గైడ్, ఆ గైడ్ ఆయనకి ఎప్పుడు పక్కనే ఉంటాడు అనమాట. ఇదిగో చూడు గైడ్, ఇక్కడ నాకు నెయిల్ దొరికింది, అదా మన దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు, ఆయన కార్యాన్ని చేయడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి మనకి ఏ అడ్డొచ్చినా సరే ఆయన అట్లా అడ్డులన్నీ తొలగిస్తాడు అనుకుంటా, పదా మనం వెళ్ళాలి, వెంటనే ఆయన నాయకుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు పరిగెత్తుకుంటా నాయకుడికి దగ్గరికి వెళ్తాడు. నాయకుడి దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళా నాయకుడికి అదే ఎక్స్ప్రెషన్. నాయకుడు ఈసారి భోజనం చేస్తున్నాడు అనమాట. భోజనం చేస్తుంటే ఏంటి అనంటే, ఏంటి హ్యూబర్ట్ మిచెల్ గారు ఇలాగ వచ్చేసారు ఏంటి అనంటే, ఇదిగో నాయన మేకు అంటే ఇది, మేకు అంటే ఇది, ఈ చేతుల్లో ఆయన మన యేసయ్య చేతుల్లో ఇలాంటి మేకులు గుచ్చబడ్డాయి, ఇంతకన్నా పెద్ద మేకు గుచ్చబడింది, చూసావా ఎలా ఉందో మేకు చూసావా అని చెప్పి చేతికిచ్చాడు అనమాట. చేతికిస్తే గట్టిగా ఉంది బాగా మంచిగా. ఒకసారి చెక్ చేస్తున్నాడు అనమాట, ఇలా గుచ్చి చెక్ చేసేసరికి అబ్బా ఇంత నొప్పి వస్తుంది ఏంటి, కొద్దిగా ఉంటేనే రక్తం కారేలాగుందే, ఇది ఎలా భరించాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు, నువ్వు అసలు ఎలా భరించాడు అని అనుకుంటున్నాడు అనమాట. అనుకున్న తర్వాత తెలుసా, యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణాలు అర్పించాడు. ఇంత గట్టైన మేకుని పాపం ఆయన చేతుల లోపలికి దించేశాడు. ఎంతో మృదువైన చేతులు కదా ఆయన చేతుల్లో దించేసి టప్పి మని కొట్టాడు. ఆయన ఎందుకు అలా చేశాడో తెలుసా, నిన్ను నన్ను రక్షించడానికి. ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. చేయడం వల్ల వచ్చిన శిక్షని మనం పొందుకోవడం ఆయనకి ఇష్టం లేక ఆయనే మన కొరకు ఈ విధంగా సిలువలో ప్రాణం పెట్టాడు, మేకులు చేతిలో కొట్టించాడు అని అనగానే వాళ్ళందరూ కూడా బాగా ఆయన కూబు కింగ్ ఆయన బాధపడి అవునా వెంటనే మోకరించి, ఇద్దరు హ్యూబర్ట్ మిచెల్ అండ్ ఆ కూబు యొక్క హెడ్ ఆఫ్ ద కూబు ఇద్దరు కూడా మోకరించి ప్రభువా నన్ను క్షమించు, ఆ నైట్ అంతా ధారాళంగా ప్రార్థించి, అవును ప్రభా నేను తప్పు చేశాను అయ్యా, ఎంత గొప్ప దేవుడవు నాయన తండ్రి, నీ ప్రేమ ఎంత మంచి ప్రేమ, నా కొరకు ప్రాణం పెట్టావా, అయ్యో ప్రభా ఎంత గొప్ప ప్రేమ నాయన నీది అని చెప్పి వాళ్ళు నైట్ అంతా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇక కూబు నాయకుడు లేచేసి, ఈ మిచెల్ ఆగండి వాళ్ళందరినీ పిలుస్తానని చెప్పి అందరినీ తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇదిగో మేకు ఇలా చేతుల్లో కొట్టించుకున్నాడంట, ఇలాగ జరిగిందంట, ఇదిగో మేకు చూసారా ఎంత ఇదిగా ఉందో, ఇలాంటి మేకుతో యేసయ్యని చేతుల్లో గుచ్చారంట, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఎంత మంచి దేవుడు అని అనుకుంటా వాళ్ళందరూ కూడా మోకరించారు. వాళ్ళందరూ కూడా ఆ రోజే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించారు. నాన్న ఇది ఏంటంటే అసలు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా, మన కొరకు ఆయన నిజంగా ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ స్టోరీకి ఏమని పేరు పెడదాం నాన్న? దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ నెయిల్. ఒక చిన్న మేకు యొక్క కథ కదా. ఈ చిన్న మేకుకి జీవం ఉందా? లేదు. ఈ చిన్న మేక ఏమన్నా మాట్లాడగలదా? మాట్లాడలేదు. ఈ చిన్న మేక ఏమన్నా అటు ఇటు నడవగలదా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళగలదా, లేకపోతే ఫ్లైట్ ఎక్కగలదా, బస్సు ఇవన్నీ ఎక్కగలదా? ఏమీ చేయలేదు. ఈ చిన్న మేకుని నీళ్ళల్లో వేసామనుకున్నాను, కొన్ని రోజులు వర్షంలో తడుస్తా ఉందనుకో ఏమైందో తెలుసు, తుప్పు పట్టిపోద్ది. అట్లాగా తుప్పు పట్టిపోయే నెయిల్ వల్లనే దేవుడు ఆ యొక్క ప్రజలందరినీ రక్షిస్తే నువ్వు నేను జీవం కలిగి ఉన్నాం కదా. మరి జీవం కలిగిన మనము దేవుడి కొరకు ఒక హ్యూబర్ట్ మిచెల్ లాగా ఒక చిన్న ఒక స్టెప్ ముందుకేయాలన్నమాట. ఇప్పుడు మీరు సండే స్కూల్ లెసన్స్ వెళ్తున్నారు, పాటలు పాడారు కదా, మీరేం చేయొద్దు, వెళ్ళిపోయి దేవుడు తెలియని వాళ్ళకి సండే స్కూల్ పాటలు పాడుతూనే ఉండండి. పాడుతున్నప్పుడు హిమము కంటే తెల్లగా ఎప్పుడు నేను ఉండి ఇట్లా పాటలు పాడుతూనే ఉన్నారనుకో, పక్కన వాళ్ళకి పాటలు వచ్చేస్తాయి. పాటల ద్వారా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు. తెలుసా నీకు స్టోరీ, మా చర్చ్ లో ఈ స్టోరీ చెప్పారు తెలుసా అని అడగండి. నేను పొద్దున్నే ప్రేయర్ చేసుకుంటాను, రాత్రి కూడా ప్రేయర్ చేసుకుంటాను, అవునా నా కోసం కూడా ప్రేయర్ చేయవా అని అడుగుతారు. ఇలాగా ఆ చిన్న
నెయిలేం అంత ఆ కూబు ఆ ట్రైబ్ నే మాత్రమే కాకుండా వాళ్ళెళ్ళి మళ్ళా ఇంకొకరికి వాళ్ళు హూబర్ట్ మిచెల్కి అన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఫ్రూట్ అడవిలో ఉండే దొరికే అన్ని మంచి మంచి తేనె కొబ్బర్లు ఇవన్నీ ఇచ్చేసి పంపించి, నాన్న నువ్వు ఈ కూబు దగ్గరకు వచ్చావు, మంచిగా దేవుడిని మాకు పరిచయం చేసావు, నువ్వు వెళ్ళు, ఇక్కడ ఇంకా 40 తెగలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు, ఈ నెయిల్ యొక్క స్టోరీ చెప్పు వాళ్ళకి. చెప్పినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఆ సుమత్రా ఐలాండ్ లో ఉన్న తెగలందరూ కూడా రక్షణ పొందారనమాట. దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. మనం ఏం చేయాలంటే తెలుసానా, ఒక పాట మన నోట్ నుండి ఏదో ఒకటి చెప్పాలి, ఉట్టుట్టుగా కూర్చోకూడదు. ఈ కరోనా టైంలో మీరు మాత్రమేనా సండే స్కూల్ లెసన్ అనేది, మీరు మాత్రమేనా పాటలు పాడేది, అలా కాదు కదా. నువ్వు ఎక్కడ పాడాలో తెలుసా, దేవుడు ఎవరో తెలియని వాళ్ళ దగ్గర నువ్వు ఫోన్ చేయి, ఎలా ఉన్నావు, మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి, ఎలా ఉన్నావు, ఈ కరోనా కదా, ఇది సిచ్యుయేషన్స్ బాగాలేదు కదా, ఎలా ఉన్నావు, సరే నీకు నేను పాట పాడినా, నేను ఈ రోజు ఒకటి నేర్చుకున్నాను అని చెప్పేసి, అలాగా ప్రతిదీ కూడా దేవుడు మనకి ఏమైతే నేర్పించాడో అవన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు ఏం చేస్తుంది తెలుసా, దేవుని కార్యము వాళ్ళలో జరుగుతుంది. మనం ఎట్లాగా గుడ్ పీపుల్ అయిపోయాము, దేవుని యొక్క బిడ్డలు అయిపోయాము, వాళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలు అయిపోతారు. ఓకేనా. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ నెయిల్. పిల్లలు విన్నారా నాన్న? అందరూ అన్మ్యూట్ చేయండి. అందరూ కాదు, కొంతమంది నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఎలా ఉంది స్టోరీ? మన హీరో పేరేంటి? అతని పేరేంటి? చెప్పాలి. హ్యూబర్ట్ మిచెల్. హ్యూబర్ట్ మిచెల్, HUBERT Mitchell. Hubert Mitchell. You write down, Nana. Very good. From Glory and Sujesh. Glory and Sujesh. So nice, Nana. Glory and Sujesh. Hubert Mitchell. Very good. అతను ఏ దీవికి వెళ్ళాడు? దీవి ఏ దీవికి వెళ్ళాడు? ఏ ఏరియాకి వెళ్ళాడు? ట్రైబల్ ఏరియాకి వెళ్ళాడు. సుమత్రా ఐలాండ్ కి వెళ్ళాడు. ఫ్రమ్ జోయల్. వెరీ నైస్. సుమత్రా దీవికి వెళ్ళాడు. వెరీ గుడ్. వాళ్ళకు ఆ తెగ పేరేంటి నాన్న? తెగ పేరేంటి? తెగ పేరు కుబా. వెరీ నైస్. కుబు KUBU. So nice. From again Joel, from Crazy, Nissi, Sindura. So nice. At the same time, story parent nana. Yeah, the story of a nail. This is the story of a nail. కదా. సరే, మనం కూడా నేను చిన్న మెమరీ వర్స్ చెప్తాను. మనం కూడా నెయిల్ కన్నా మనం ప్రశస్తమైన వాళ్ళం కదా. నెయిల్ కన్నా సూపర్ అసలు మనం కదా. మనం పాటలు పాడగలం. నెయిల్ పాట పాడిద్దా? పాట పాడలేదు. నెయిల్ యాక్షన్ చేసిద్దా? చేయలేదు. నెయిల్ మన చక్కగా మన ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుకోవచ్చు. నెయిల్ ఫోన్ మాట్లాడిద్దా? మాట్లాడలేదు కదా. ఆ జీవం లేని ఒక చచ్చిపోయి ఉన్న నెయిల్ ని నెయిల్ ద్వారా అంత కార్యం జరిగిస్తే మన ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు దేవుడు మన చేత జరిగిస్తాడు. ఓకే నాన్న. మెమరీ వర్స్ చెప్తాను. ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:27, 28, 29 అన్ని కలిసిపోయి ఉంటాయి. అదంతా కాదు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఓకే. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒకసారి ఇది అందరూ అన్మ్యూట్ చేసి నాకు చెప్తారా? అన్మ్యూట్ చేయండి. నాతో పాటు కూడా మీరు ఈ మెమరీ వర్స్ ని చెప్పండి. దీంట్లో ఏంటంటే 1 కొరింథీ 1:27, 28, 29 అన్ని మిక్స్ ఉంటుంది అన్న. ఇది 1 కొరింథీ మొదటి అధ్యాయము
27, 28, 29 కలిపి ఉందన్న 29లో అన్నమాట. మధ్యలో ఒక పాట, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవునక్క చేశానక్క, వస్తుంది. కదా నెయిల్ ఎంత బలహీనమైనది, ఏం చేయలేదు. నెయిల్ చాలా బలహీనమైనది. కానీ ఒక కూపు అన్నమాట. ఆ కూపు ట్రైబ్ నంతటి మార్చడానికి ఎన్నుకున్నాడు అనమాట. ఎవరిని ఎన్నుకున్నాడు? ఆ బలహీనమైన చిన్న నెయిల్ ని ఎన్నుకున్నాడు. కాబట్టి అక్క ఇన్ ఇంగ్లీష్, ఫస్ట్ కొరింథీ అక్క ఇన్ ఇంగ్లీష్ అని భవ్య, చెల్సి అడుగుతున్నారు. చెప్పండి. వర్స్ ఏంటి అక్క? తన వర్స్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29th వర్స్ లో చూడు. 9th లో బలవంతులైన వారిని, ఐ మీన్ అంటే నేను ఇంగ్లీష్ లో చెప్తాను, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. చెప్తున్నాను అన్న ఇంగ్లీష్ లో. God hath chosen the weak things of the world to confound the things which are mighty. కనబడతాను మరి, కనపడక ఏం చేస్తాను అక్క. మీది స్ట్రక్ అయిపోయింది అక్క. మీది స్ట్రక్ అయిపోయింది. వీడియో అను ఆడియో కూడా వినిపించలేదు. మళ్ళీ చెప్పండి. ఇది చూడు, ఇక్కడి నుంచి అన్నమాట. గాడ్ హ్యాస్ అంటే థర్డ్ లైన్ నుంచి, గాడ్ హ్యాస్ చోసన్ ద థింగ్స్ ఫౌండ్ ద థింగ్స్ విచ్ ఆర్ మైటీ. వినిపిస్తుందా అక్క? వినిపిస్తుంది అక్క. ఓకే, వినిపిస్తుంది అక్క. 27th వర్స్ లో ఉంది అక్క. అంటే ఇంగ్లీష్ లో ఒకలా ఉంది. పాల్ కొద్దిగా ఇది పెడతావా? ఐ మీన్ మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది. నేను చాట్ బాక్స్ లో పెట్టాను అక్క. అవునా? ఓకే ఓకే. ఏంటి సంతోష్? చాట్ బాక్స్ లో పెట్టాను అక్క. సంతోష్ పెట్టాడు. బైబిల్స్ లో ఓపెన్ చేసి చూడండి అందరూ. బైబిల్స్, మీ బైబిల్స్ తీసి చూడండి. ఫస్ట్ కొరింథీ పెట్టాడు. God has chosen the weak things of the world to put the shame. అక్క ఒకసారి ఇదేనా? అవును. God chose the weak things of the world to shame the strong. అన్న ఒకసారి అందరూ వినండి. అంటే నాకు చాట్ బాక్స్ లో పెట్టండి, ఆర్ యూ కెన్ అడగండి క్వశ్చన్స్ కూడా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకేనా? నాతో పాటు మెమరీ వర్స్ చెప్తారా? నాతో పాటు నేను ఇంగ్లీష్ లో చెప్తా, ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఐ మీన్ తెలుగులో కూడా చెప్తా. ఓకే, ఫస్ట్ నేను
ఇంగ్లీష్ లో చెప్తున్నా. గాడ్ చోస్ the weak things of the world shame the strong. To shame the strong. Was the weak things God chose the weak things of the world shame the strong. shame the strong. తెలుగులో చెప్తున్నాను. బలవంతులైన వారిని చెప్పాలి ప్లీజ్. అక్క వాయిస్ కట్ అవుతుంది అక్క. ఓకే బుడ్డి, యు కంటిన్యూ దెన్ బుడ్డి. ఇది నాకు నెట్వర్క్ ప్రాబ్లం లా అనిపిస్తుంది. ఓకే అక్క. ఓకే సుహాసిని అక్క, మీరే స్క్రీన్ షేర్ చేశారు. నాన్న నేను ఒక చిన్న ప్రేయర్ చేసి ముగిస్తాను. ఓకే అక్క. ఓకే ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నిజంగా బలవంతులైన వారిని అణచుటకు బలహీనుల్ని సెలెక్ట్ చేసుకున్న దేవా నీకు వందనాలు. ఆ చిన్న మేకప్ ఎంత ఇంపాక్ట్ చూపించింది. అటువంటి ఇంపాక్ట్ నాయన మా పిల్లలందరూ చూపించగలగడానికి సహాయం చేయండి. నీ కొరకు నాయన తండ్రి బలవంతుని చేతిలో బాణాల వలె పిల్లలు నాయన తండ్రి ఈ లోకమంతటా వెళ్ళి ప్రభా తండ్రి నీ గాస్పెల్ ని షేర్ చేయడానికి వాళ్ళని ప్రిపేర్ చేయండి. ఎవరెవరు నాయన తండ్రి నీ చిత్తంలో ఏవే ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలు ప్రభా మా బిడ్డలు ఎవ్వరు ఏదే మిస్ అవ్వడానికి వీల్లేదు. నీ ప్రణాళికను ఎరిగి బిడ్డలు ముందుకెళ్ళగలడానికి సహాయం చేయండి దేవా. వినిపించబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. బిడ్డలకు నాయన తండ్రి వాక్యం లోపలికి నాయన గుర్చుకోవడానికి సహాయం చేయండి. అట్ ది సేమ్ టైం నాయన తండ్రి సాతాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా మీరు సహాయం చేయండి. మీరే తోడై నడిపించండి. ఈ సమయాన్ని నాయన తండ్రి దేవా మీరు మాకు హెల్ప్ఫుల్ గా చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ టీచర్స్ ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. సుహాసిని అక్క, మెమరీ వర్స్ వచ్చింది అందరికి, మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్. అక్క నాకు ఇంగ్లీష్ తెలుగు వచ్చింది. అక్క ఇంగ్లీష్ ఒకసారి చూపిరా. ఒకసారి చూపిస్తారా ఇంగ్లీష్? నాన్న మీ బైబిల్స్ లేవా? మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఎవరు అడిగారు ఇంగ్లీష్ లో చూపిమని చెప్పండి ఒకసారి నాకు. ఎవరు అడిగారు నాన్న ఇంగ్లీష్ లో చూపిమని? ఓకే బైబిల్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ బైబిల్స్. ఓపెన్ యువర్ బైబిల్స్. అక్క నేను చెప్తా అక్క. ఓకే ఎవరు భవ్యానా? చెప్పునా. God chose foolish things of the world to shame the wise. He chose weak things of the world to shame strong. 1 Corinthians 1:27. Very good. Very good, Ram. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1000. Any one from beginner. ఎవరైనా బిగినర్స్ లో నుండి. బిగినర్స్ ఎవరు లేరా అన్న? జాయ్, టైనీ సూజన్, ఇంకా సువీనా, ఇంకెవరున్నారు నాన్న ఇంగ్లీష్? సారీ ఇంకెవరున్నారు బిగినర్స్? ప్రైమరీ చెప్పేశారు కదా. ప్రైమరీ బాయ్స్ కి అవకాశం ఉంది, గర్ల్స్ చెప్పేశారు. పవిత్ర చెప్పేసింది కదా నాన్న. భవ్య ఓకే. ఎనీ ఫ్రమ్ జూనియర్స్? అక్క నేను చెప్తా. ఓకే చెప్పు. God has chosen the weak things of the world to put the shame the things which are mighty.
అక్క అక్కడ దాకేనా? సెకండ్ పార్ట్ నానా, సెకండ్ పార్ట్. అంటే గాడ్ షోస్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు పుట్ ద షేమ్ ఆన్ స్ట్రాంగ్ విచ్ ఆర్ మైటీ. ఫస్ట్ కొరింథియన్ 1:27. ఓకే అక్క మెల్కిజెదెక్ చెప్తున్నాను అక్క. చెప్పు. God has chosen the weak things of the world to put the shame the things which are mighty. డిఫరెన్స్ చెప్పినాను. First Corinthians chapter 1:28 verse అక్క. 21st verse. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా సీనియర్స్ ఎవరని చెప్పొచ్చు? అక్క జోయన్ చెప్తున్నా. సీనియర్ అన్నా నువ్వు? అవునక్క. ఓకే చెప్పు. God has chosen the weak things of the world to put to shame the things which are mighty. First Corinthians 1:28. 28 అవునక్క. ఓకే నెక్స్ట్ బిగినర్స్ లో బ్యాలెన్స్ ఉందానా? ఇంకా బిగినర్స్ ఎవరైనా? 27 అక్క. సీనియర్స్ వాళ్ళు అండ్ ప్రైమరీ బాయ్స్ బ్యాలెన్స్ 27 అక్క. ఫస్ట్ కొరింథియన్స్ 1:27. 27. ఓకే ఎవరు బిగినర్స్ నుండి ఎవరు చెప్తారు? బిగినర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ప్రైమరీ బాయ్స్ అండ్ సీనియర్ గర్ల్స్. మా జూనియర్స్ ఏమైతే ఏంటి ఏమైంది? బిగినర్స్ కి ఏమైంది? సీనియర్ గర్ల్స్ కి ఏమైంది? ప్రైమరీ బాయ్స్ కి ఏమైంది? గ్లోరీ అండ్ సుజేష్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అక్క. ఓకే రాజ్ కుమార్ హ్యాండ్ రైజ్ చేశాడు. చెప్పు నాన్న రాజ్ కుమార్. God choose what is foolish in the world to shame the wise. God choose be the world. This one thing. నాన్న నీ వాయిస్ క్లారిటీ లేదు బట్ చెప్పావు. వెరీ గుడ్. కుదిరితే ట్రై. ఓకే నెక్స్ట్ ఇంకా ఇంకా ఒకరికి ఛాన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ జోరీ అండ్ సుజేష్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చెప్తారా నాన్న? కీర్తి జాయ్స్ జోయల్ చెప్తున్నానక్క. But God chose the foolish things of the world to shame the wise. God chose the weak things of the world to shame the strong. First Corinthians 1:28. వెరీ గుడ్ గర్ల్. నెక్స్ట్ ఇంకా మనం వీడియో చూద్దాం నాన్న. అయిపోతుంది. ఓకే మన చేసిన హోంవర్క్స్ అన్ని కలిపి వీడియో చేశారు. ఆ వీడియో చూద్దాం అందరం. ఓకే అందరూ ఆ సాంగ్ మనకు వచ్చిన సాంగే పెడతారు కదా అన్న ఎప్పుడు. ఆ సాంగ్ మనందరం కలిసి పాడదాం. ఓకే రక్షకుడై హృదయంలో వసించెను. ఎవరు ఎరగని ఉల్లాసంతో హృదయం నిండెను. పొంగి 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 పొర్లుచున్నది. హృదయంలో ఆనందం పొంగుచున్నది. యేసన్న రక్షకుడై హృదయంలో వసించెను. ఎవరు ఎరగని ఉల్లాసంతో హృదయం నిండెను. అది పొంగి 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 పొర్లుచున్నది.
ఉత్తమం నీ నామం బట్టి నా చేతులెత్తేదా నీ నామం బట్టి నా చేతులెత్తేదా నా పెదవులు నిన్ను స్తుతించును నీ కృప జీవం కంటే ఉత్తమం మహాదేవుని సేవించేదము మహాదేవుని సేవించేదము భూమి ఆకాశములు దూతలు పూజింతురు మహాదేవుని సేవించేదము మహాదేవుని సేవించేదము మహాదేవుని సేవించేదము భూమి ఆకాశములు దూతలు పూజింతురు మహాదేవుని సేవించేదము భూమి ఆకాశములు దూతలు పూజింతురు మహాదేవుని సేవించేదము మహాదేవుని సేవించేదము మహాదేవుని సేవించేదము భూమి ఆకాశములు దూతలు పూజింతురు మహాదేవుని సేవించేదము భూమి ఆకాశములు దూతలు పూజింతురు మహాదేవుని సేవించేదము హృదయంలో ఆనందం పొంగుచున్నది యేసన్న రక్షకుడై హృదయంలో వసించే ఎవరు ఎరగని ఉల్లాసంతో హృదయం నిన్నేను అని పొంగి 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 పొర్లుచున్నది హృదయంలో ఆనందం పొంగుచున్నది యేసన్న రక్షకుడై హృదయంలో వసించే ఎవరు ఎరగని